మంచిది. ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రభు పేరిట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనము ఒక అంశము ధ్యానించుకుందాము. అంశం పేరు ఆదరణ అనుగ్రహించువాడు, అప్హోల్డర్ ఆర్ కంఫర్టర్. ఈ యొక్క దైవ సందేశం కోసం పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం కోసం ప్రార్థించుకుందాం. తలలు వంచినట్లయితే కళ్ళు మూసుకొని. పరిశుద్ధ దేవ, పరలోక తండ్రి, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, స్తోత్రం. మీ వాక్యోపదేశం ధ్యానిస్తుండగా తోడుగా ఉండండి. మీరు సిలువ చాటును మరుగుపరుచుకొని మీ గూఢమైన సంగతులు తెలియజేయండి. మీరు నాలో ఉండి మాట్లాడి దర్శించి సహాయం చేయమని, సమస్తము క్రమముగా మర్యాదగా జరిగించండి. వాక్య గ్రహింపు అందరికీ దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఆదరణ అనుగ్రహించువాడు అంటే అప్హోల్డర్ ఆర్ కంఫర్టర్. ఇందులోని ఒక 10 మాటలు నేను మీ దగ్గర పంచుకోవాలని ఆశిస్తున్నాను. మొదటి మాట 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనము. కనికరము చూపు తండ్రి సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక అని రాయబడింది. మన తండ్రి అయిన దేవుడు కనికరము చూపే తండ్రి. ఎందుకు కనికరం చూపుతున్నాడంటే, ఆదరణ లేని లోకములో మనం జీవిస్తున్నాం కాబట్టి ఆయన మన పైన కనికరం చూపి మనకు ధైర్యము, ఆదరణ కలగజేయడానికి ఆయన మన పట్ల కనికరం చూపిస్తున్నాడు. ఎవరి ద్వారా? ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా తండ్రి యొద్ద నుండి మనము ఆదరణ, కనికరము పొందుకుంటున్నాము. Give praise to the God and Father our Lord Jesus Christ. He is the Father who gives tender love. All comfort comes from Him. Letter of 2 Corinthians chapter 1 verse 3. The Father who lives in heaven will comfort us through our Lord and Savior Jesus Christ. Why He needs to comfort us? Because we are uncomforted. We are not able to get the right comfort in this world. That's why God the Father, who has tender love upon us, for comfort us in this present time, from the past to the beginning, present and future. Past, present, future. He will comfort us. Because He had tender love. Through Jesus Christ, we will get comfort by the Father. Because Father have mercy upon us, as the Bible says. రెండో మాట, దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తి గలవారమగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మను ఆదరించుచున్నాడు అని రాయబడింది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. అపోస్తలుడైన పౌలు దేవుని యొద్ద నుండి ఆదరణ పొందుకొని శక్తి కలిగిన వ్యక్తి వలె ముందుకు తన విశ్వాస యాత్రను కొనసాగించాడు ఈ భూమి మీద. ఆదరణ లేని వారు ఎటువంటి శ్రమలో ఉన్నవారైనను వారికి ఆదరణ అనుగ్రహించడానికి అపోస్తలుడైన పౌలు ఒక సాధనంగా దేవుని చేత వాడబడుతూ, దేవుని చేత ఆదరణ పొందుచు, శ్రమలో ఉన్న వారికి సరైన ఆదరణ అనుగ్రహించే స్థితిలో దేవుడైనను వాడుకున్నాడు. కాబట్టి శ్రమలున్నప్పుడు, మనకు ఇబ్బందులు, కష్టాలు ఉన్నప్పుడు ఆదరణ కోసం ఎదురు చూస్తాం. అపోస్తలుడైన పౌలు ఆదరించబడ్డాడు దేవుని చేత. అందుకే ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న వారందరికీ, శ్రమలో ఉన్న వారందరికీ ఆయన ఆదరణ
దేవుని ఆదరణ కలిగిన వ్యక్తిగా అపోస్తలుడైన పౌలు ఉన్నాడు కాబట్టి ఆదరణ కోసం ఎదురు చూస్తున్న వారందరికీ, శ్రమలో ఉన్న వారందరికీ, వారందరినీ బలపరిచి వారికి ఆదరణ అనుగ్రహించాడు. As the Bible says, He comforts us in all of our troubles or tribulations. Now can comfort others when they are in trouble. We ourselves have received comfort from God. As letter of 2 Corinthians chapter 1 verse 4. Apostle Paul was comforted by God when he faced many tribulations or troubles in his lifetime on earth. And those who people are worrying or they are suffering with many troubles and tribulations, then Apostle Paul is the right person for everyone, for comforting them with the word of God, because Apostle Paul is equipped or comforted by Lord and Savior Jesus Christ. So he can able to comfort every man and woman when they are in troubles or tribulations. That's what the Bible says. No merry man in this world will comfort you as much as God. Remember, మూడో మాట, ఆయనను దీనులకు ఆదరించు దేవుడు తీతు రాక వలన మమ్మును ఆదరించెను. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 6వ వచనం. తీతు రాక వలన, అపోస్తలుడైన పౌలు కంటే గనుడు కాదు తీతు. అపోస్తలుడైన పౌలు తర్వాతనే, అపోస్తలుడైన పౌలు శిష్యుడు తీతు. కానీ తీతు రాక వలన ఆదరణ చెందాడంట అపోస్తలుడైన పౌలు. ఈనాడు దేవుని బిడ్డలు దేవుని వాక్యానుసారంగా జీవిస్తే, ఒక వ్యక్తి మన ఇంటికి వచ్చినప్పుడు, దేవుని బిడ్డ వచ్చినప్పుడు మనం ఆదరింపబడతాం. దేవుని వాక్యానుసారంగా జీవించే వ్యక్తి మనకు పరిచయం అయినప్పుడు మనం ఆదరింపబడతాం. ఆత్మ సంబంధమైన వాడు ఆత్మ సంబంధమైన విషయాల మీద మనసు ఉంచుతాడని రోమీలకు రాసిన పత్రికలో రాయబడింది. మీ అందరికీ తెలుసు. శరీర సంబంధమైన వాడు శరీర సంబంధమైన వాటి మీద మనసును ఉంచుతాడని రాయబడింది. సో మనం అందరం ఆత్మ సంబంధమైన వారు కాబట్టి, ఆత్మ సంబంధి అయిన అపోస్తలుడైన పౌలు తన శిష్యుడైన తీతు, అతడు కూడా ఆత్మ సంబంధి కాబట్టి, తీతు అపోస్తలుడైన పౌలు దగ్గరికి వచ్చినప్పుడు తీతు ద్వారా, అంటే తీతు రాక ద్వారా అపోస్తలుడైన పౌలు ఆదరింపబడ్డాడని రాయబడింది. దేవునికి మహిమ కలుగుగాక. But God comforts those who are sad. He comforts me when Titus came. Letter of 2 Corinthians chapter 7 verse 6. Apostle Paul is a great apostle. When Titus, his disciple, came to him to visit him, then Paul was comforted through Titus' presence. Because a spiritual man will understand the spiritual person. A worldly man will understand a worldly person. Apostle Paul is the spiritual man, and Titus, his disciple, is also a spiritual man. But when Apostle Paul was comforted when Titus came to his presence. That's why we need to have the spiritual relationship with godly man. We need to have the fellowship with the godly man, righteous man. Then only we will be comforted by God and through their spiritual and comforted words. నాలుగో మాట, నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలగజేయుచున్నది అని రాయబడింది. దావీదు కీర్తన 94వ అధ్యాయం 19వ వచనం. నా అంతరంగమందు విచారములు హెచ్చగా అని రాయబడింది.
అంటే ఎన్ని విచారాలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని కష్టాలున్నా మనము ప్రార్థనలో దేవునికి మొరపెట్టి మన విన్నపములన్నీ తెలియజేసినప్పుడు మనకు మన ప్రాణాత్మ దేహములకు నెమ్మది కలుగుతుందని రాయబడింది. దేవుడు నెమ్మది కలగజేస్తాడు. I was very worried, but your comfort brought joy to my heart. Psalms chapter 94 verse 19. Bury your worry, but submit your prayer request for God. So, మన చింత యావత్తు దేవుని మీద వేసి మనం ముందుకు సాగాలి. When you are comforted by God, then you will feel joy and happiness through His word when we are on prayer. Praise the Lord. Hallelujah. ఐదో మాట, నేను వారి ప్రవర్తనను చూచితిని, వారిని స్వస్థపరచుదును, వారిని నడిపింతును, వారిలో దుఃఖించు వారిని ఓదార్చుదును. యెషయా గ్రంథం 57:18 రాయబడింది. నేను వారి ప్రవర్తనను చూచితిని. ప్రవర్తన, పరివర్తన. ఏం పరివర్తన చూశాడు దేవుడు ఇక్కడ వారిని స్వస్థపరచడానికి? ఎటువంటి పరివర్తన చూశాడు దేవుడు వారిని నడిపించడానికి? ఎటువంటి పరివర్తన చూశాడు దేవుడు? వారి దుఃఖమును తీసి ఓదార్పును అనుగ్రహించాడు. కారణం, వారిలో గర్వము లేదు. తమకు తాము తగ్గించుకొని తమ పాపములు ఒప్పుకున్నారు కాబట్టి దేవుడు వారిని స్వస్థపరిచాడు. దేవుడు వారికి ఓదార్పు తెచ్చాడు. దేవుడు వారిని నడిపించాడు. దేవుడు వారికి ఓదార్పును అనుగ్రహించాడు. ఎందుకో తెలుసా? వారు గర్వించడం మానుకొని తమకు తాము తగ్గించుకున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. The Bible says, I have seen what they have done, but I will heal them, I will guide them, and I will comfort them just as I did before. Isaiah chapter 57 verse 18. The Lord comforts those who are not proud. When you are not proud only, then you will be comforted by God. God doesn't want proudly people. God needs for those who are humble themselves and dependent and repent their sins before God. Then only those people will be comforted by God. You are proud because you think for yourself that you are all right in all your ways and not able to repent your mistakes or sins before God. But you are not comforted by God because you are a proudly man. Remove your proudness. నాశనానికి ముందు గర్వం వస్తుందంట. నీ గర్వమే నీ నాశనానికి సూచన. యువర్ ప్రౌడ్నెస్ లీడ్స్ టు యువర్ డిస్ట్రక్షన్. You are not comforted by God because you are proud for not repenting your sins before God. You think for yourself that you are always right, always good. But when you come to the word of God, when you read the word of God, when you know the scriptures, then you will know that you had mistaken many things. You had done many wrong things. When you confess your sins, your mistakes before God, and cleanse all of your sins and mistakes by the blood of Jesus Christ, then you will get comfort from God. Or else, God doesn't hear the prayers of proudly men. ఆరో మాట, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్దకు ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా ఉత్తరవాదిని అనగా సత్యస్వరూపి యొక్క ఆత్మను మీకు అనుగ్రహించును. యోహాను సువార్త 14:16.
మన తండ్రి, నేను తండ్రిని యేసుక్రీస్తు వారు అంటున్నారు. ఇక్కడ ఏమని అంటున్నాడు? ఆయన వేరొక ఆదరణకర్తను, అంటే యేసుక్రీస్తు వారు మనకు ఒక ఆదరణకర్త అయితే మరొక ఆదరణకర్తను చూపిస్తున్నాడు ఇక్కడ. ఆ మరొక ఆదరణకర్త ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన మనల్ని సత్యములోకి నడిపించును. సత్య స్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మనము ఆదరింపబడతాము, ఆదరణ పొందుకోగలము. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. I will ask the Father, and He will give you another friend to help you and to be with you forever. Gospel of John, chapter 14, verse 16. As Jesus is our friend or comforter, and He is introducing another friend or comforter, that is Holy Spirit, and He will comfort us. So Jesus is our comforter, and Jesus is introducing another comforter, that is Holy Spirit. He will lead us. The Holy Spirit of God, the Holy Spirit of God will lead us. He will lead us in all truths, and He will comfort us. He will give us joy. Hallelujah, praise the Lord. ఏడో మాట, ఏలయనగా ఓర్పు వలనను లేఖనము వలని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి. రోమీయులకు రాసిన పత్రిక 15:4. దేవుని గ్రంథము ఎందుకు రాయబడ్డది అంటే, దేవుని ఆత్మచేత రాయబడిన గ్రంథం పరిశుద్ధ గ్రంథం బైబిల్. ఎందుకు రాశారు ఇవన్నీ? ఎందుకు ఇవి చదవాలి, ఎందుకు పాటించాలంటే, నువ్వు ఎలా జీవించాలో, నీ పరివర్తన ఎలా ఉండాలో, నీ బ్రతుకు మార్చుకొని పరిశుద్ధంగా జీవించడానికి రాయబడి, మనకు బోధ కలుగు నిమిత్తము, మనము సరి అయిన మార్గములో నడుచుకోవడానికి పరిశుద్ధ గ్రంథము రాయబడింది. ఏంటిది ఆ గ్రంథము? దాని పేరేంటిదంటే పరిశుద్ధ గ్రంథము బైబిల్. మన మంచి కోసమే రాశారు, కానీ మనం చెడిపోవడానికి, పాడు కావడానికి బైబిల్ గ్రంథం రాయలేదు. కందుకూరి వీరేశలింగం పంతులు ఒక మాట అన్నాడు, చినిగిపోయిన చొక్కా అయిన తొడుక్కోగాని మంచి పుస్తకం కొనుక్కో అన్నాడు. ఆ మంచి పుస్తకం ఎందుకు? అన్ని పుస్తకాలు కొనుక్కోవచ్చు కదా, మంచి పుస్తకాలు అనకుండా ఒక పుస్తకం కొనుక్కో అనొచ్చు కదా. మంచి పుస్తకం ఎందుకు అన్నాడు? మంచి పుస్తకం అంటే మంచి విషయాలు ఉంటాయి కాబట్టి మంచి పుస్తకం కొనుక్కో అన్నాడు. అంటే చెడ్డ పుస్తకాలు కూడా ఉంటాయా? అసహ్యకరమైన, అశ్లీలమైనటువంటి దృశ్యాలతో కూడిన నెగిటివ్ వర్డ్స్, అసభ్యకరమైనటువంటి మాటలు కలిగిన పుస్తకాలు ఉంటాయి. అవి పాడు కావడానికి, చెడిపోవడానికి. అందుకే మంచి పుస్తకం అన్నాడు. మంచి పుస్తకం బైబిల్ గ్రంథం నా దృష్టిలో అయితే. మరి నీ దృష్టిలో మంచి పుస్తకం ఏదో నిర్ణయం తీసుకో. ప్రియ బిడ్డ, దేవునితో మాట్లాడుతున్నాడు. Everything that was written in the past was written to teach us. The scriptures give us strength to go on. They cheer us up and give us hope. Letter of Romans chapter 15 verse 4. What was written in the Bible? That is to teach us. That is to live a positive life. That is to live holy life. That is to live victorious life. We are more than conquerors in this world. మనం జయించు వారి కంటే అధికులమై ఉన్నామని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. The word of God will cheer us, and the word of God will give us hope. What is Bible, man? You may be asked me, what is Bible? Give me a word. Don't explain so much that you may ask me. I will say with one word. Bible, Bible, means basic instructions before living on earth. Once again I will tell you,
The Bible means basic instructions before living or leaving on earth. బైబిల్ అంటే ఏంటిది? ఈ భూమి మీద ఎలా జీవించాలో, ఈ భూమిని వదిలిపెట్టి పరలోకం వెళ్ళేటప్పుడు ఎలా జీవించాలో రాయబడిందే బైబిల్, పరిశుద్ధ గ్రంథము. అంతే, బైబిల్ అంటే అంతే. The Bible will teach us that how to live or live on earth. 8వ మాట, క్రీస్తు యేసు చిత్త ప్రకారం ఒకనితో ఒకడు మనస్సు కలిగిన వారై ఉండినట్లు ఓర్పునకును ఆదరణకును కర్తయగు దేవుడు మీకు అనుగ్రహించునుగాక అని రాయబడింది. రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 6వ వచనం. ప్రియమైన దేవుని బిడ్డ, ఒకరు మనస్సు గలవారై అంటే ఇక్కడ ఒకనితో ఒకడు ఏక మనస్సు, ఏకాత్మ, ఏక తాత్పర్యం గలవారమై క్రీస్తు యేసును వెంబడించాలి. ఇది దేవుని చిత్తము. ఏక మనస్సు, ఏక తాత్పర్యం, ఏకాత్మలోకి మనల్ని పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడు. ఎందుకు? మనము దేవుని మహిమపరచడానికి. అదే దేవుని చిత్తమై ఉన్నది. What the Bible says, our God is a God who strengthens you and cheers you up. May He help you agree with each other as you follow Christ Jesus. Letter of Romans chapter 15 verse 5 and 6. And also then you can give glory to God with one heart and voice. He is the God and Father of our Lord Jesus Christ. We need to have one spirit, one mind and one heart to follow Jesus Christ and glorify Him. That is the will of God. ఇదే దేవుని చిత్తము, దేవుని గణపరచడం. Hallelujah, praise the Lord. తొమ్మిదో మాట, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయములకు భయపడను. నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించు. దావీదు కీర్తన 23వ అధ్యాయం 4వ వచనం. గాఢాంధకారపు మరణ సంబంధం మరణపు అడుగులోకి నేను వెళ్ళినను నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించునని రాయబడింది. దుడ్డు కర్ర అనగా దేవుని వాక్యము చేత సరిచేయబడతావు, గద్దింపబడతావు నీ జీవితం మార్చుకోవడానికి. మరియు దండము అనగా దేవుని వాగ్దానాల చేత బలపరచబడతావు, ఆదరింపబడతావు. What the Bible says, even though I walk through the darkest valley, I will not be afraid. You are with me. Your shepherd's rod and staff comfort me. Psalms chapter 23 verse 4. As the shepherd's rod is the word of God to change our life and also want by God. And staff means all the promises of God are for encouraging and comforting for us. Praise the Lord, hallelujah. 10వ మాట, ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించెదను. యెరూషలేములోనే మీరు ఆదరింపబడెదరు అని రాయబడింది. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 13వ వచనం. యెరూషలేములోనే మీకు ఆదరణ కలుగుతుంది అని రాయబడింది. ఏంటిది యెరూషలేము? యెరూషలేములో అనగా దేవుని సన్నిధిలో ఆదరింపబడతాము. దేవుని సన్నిధిలోనే మనకు ఆదరణ లభిస్తుంది. I will comfort you. You will find comfort in Jerusalem. Isaiah chapter 66 verse 13. We will be comforted by God on Jerusalem, which means the presence of God. Where there is presence of God, for there is comforting. Jerusalem represents presence of God. యెరూషలేములో ఆదరింపబడతావు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము చేత ఆదరింపబడు,
దేవుని మీద ఆదరణ పొందుకో. మనం అంచె దినాల్లోకి వచ్చేసాం. దేవుని రాకడ సమీపంగా ఉంది. దేవుని వాక్యానుసారంగా జీవించండి. దేవుని చేత ఆదరింపబడినట్లు మీరు ఉండబడాలని, దేవుని చేత మీరు ఆదరింపబడి మీ విశ్వాసపు యాత్ర ఆయన రాకడ పర్యంతరము కొనసాగింపబడాలని కోరుతూ ఈ యొక్క మాటలను నేను ముగిస్తున్నాను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఒక పల్లవి చరణం అనగా చిన్న కీర్తన ఈ వాక్యానికి సంబంధించింది పాడుకుందాం. మన మధ్యన మా నా సతిమణి మరి శాంతి పాస్టమ్మ గారు ఉన్నారు. వారు పాడి ఈ పాటను పాడి అనగా ఈ వాక్యాన్ని సందర్భానుసారమైనటువంటి వాక్యం నాకు సంబంధించిన పాట పాడి వినిపిస్తుంది. దాని తర్వాత ముగించేస్తాము ఆశీర్వాదంతో. ప్రైజ్ లార్డ్. నీ ప్రేమే నన్ను ఆదరించేను, నీ ప్రేమే నన్ను ఆదరించేను, సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను, నీ కృపయే దాచి కాపాడెను, సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను, నీ కృపయే దాచి కాపాడెను, నీ ప్రేమే నన్ను ఆదరించెను, చీకటి కెరటాలలో కృంగిన వేళలో, చీకటి కెరటాలలో కృంగిన వేళలో ఉదయించెను నీ కృపణ ఎదలో, చెదరిన మనసే నూతనమాయన, ఉదయించెను నీ కృపణ ఎదలో, చెదరిన మనసే నూతనమాయన, మనుగడయే మరో మలుపు తిరిగెన, మనుగడయే మరో మలుపు తిరిగెన, నీ ప్రేమే నన్ను ఆదరించెను, నీ ప్రేమే నన్ను ఆదరించెను. చివరి ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. తలలు వంచినట్లయితే, కళ్ళు మూసుకున్నట్లయితే. పరిశుద్ధ దేవ, పరలోక తండ్రి, మీ బిడ్డలకు ఎవరికైతే ఆదరణ లేదో వారందరికీ ఆదరణ దయచేయండి, సహాయం చేయండి. మీ కృపచేత భద్రపరచండి. వారికి కావలసినటువంటి అవసరతలన్నీ తీర్చండి. అయా ప్రభ, వారు నిందారహితముగా జీవించేలాగా సహాయం చేయండి. మీ రాకడ పర్యంతరం వారు నిందారహితంగా జీవించేలాగా సహాయం చేయండి. వారి అవసరతలన్నీ తీర్చి సహాయం చేసి ప్రతి విషయంలో మీ ఆదరణ పొందుకుంటూ సహాయం చేయమని, మీ కృపను గ్రహించమని, మీ ప్రసన్నత వారికి దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. Dear Heavenly Father, we pray for all of our brothers and sisters, those who are listening this prayer. Lord Jesus, comfort them, Lord Jesus. Solve their problems, remove their worries, Lord Jesus. Let they may be comforted through your word and your presence, Lord Jesus. And they need to be godly. They need to be godly until your second coming, Lord Jesus. Lord, bless them, Lord Jesus. I bless them in the name of Jesus. In the name of Jesus we pray. Amen. Amen. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం మనకును సకల పరిశుద్ధ ఆయన రాకడ పర్యంతం సదా తోడైన నడిపించును గాక. ఆమేన్. May the grace of Jesus Christ and the love of Father and the fellowship with the Holy Spirit be with us until the second coming of Jesus Christ. Amen. Praise the Lord.